అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహ శకలం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సౌర కుటుంబంలో అప్పుడప్పుడు గ్రహ శకలాలు భూమికి దగ్గరగా వస్తూ ఉంటాయి. అయితే కొన్ని ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ప్రపంచ అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఎప్పటికప్పుడు ఈ గ్రహ శకలాలపై నిఘా వేసి ఉంచుతారు. ఇక తాజాగా ఓ ప్రమాదకరమైన భారీ గ్రహ శకలం భూమి వైపు దూసుకొస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిపైకి దూసుకు వస్తున్న ఈ భారీ గ్రహ శకలం గమన సహజంగానే మానవాళిని కలవరపెడుతుంది. 60 అంతస్తుల భవనం పరిమాణంలో ఉన్న ఈ గ్రహ శకలం ఈ నెల 17వ తారీఖున భూగోళాన్ని దాటుకొని వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. ఇక 721 నుంచి 1575 అడుగుల చుట్టుకొలతతో ఉన్న ఈ గ్రహ శకలానికి 2024 ఆన్ అని నామకరణం చేశారు. ఈ గ్రహ శకలం భూగోళానికి దాదాపు 62,000 మైళ్ళ చేరువగా రానుంది. ఇది భూమికి చంద్రునికి మధ్య ఉన్న సగటు దూరం కంటే 2.6 రెట్లు ఎక్కువ. ఇక ప్రస్తుతం ఈ ఆస్ట్రాయిడ్ గంటకు 19,842 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుందని, ఇది ధ్వని వేగం కంటే 26 రెట్లు అధికమని లైవ్ సైన్స్ వెల్లడించింది. ఇక యాస్ట్రాయిడ్ భూమిని ఢీకొనబోతుందని, మానవాళి భద్రతకు ఎలాంటి ముప్పు కలిగించబోతుందోనని శాస్త్రవేత్తలు తెలిపారు. నాసా నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం భూగోళానికి 12 కోట్ల మైళ్ళ చెరువుగా వచ్చిన ఖగోళ వస్తువులను భూమికి సమీపంగా వచ్చిన వస్తువులుగా, 46.5 లక్షల మైళ్ళ చెరువుగా వచ్చే పెద్ద వస్తువులను ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు.